అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పోస్ట్ వచ్చే టైం అయింది కదండీ! ఎంఓ ఏమైనా వచ్చిందా? లేదు జానకి. ఇంకా పోస్ట్ రానట్టే. ఏమైనా కానీ, అలా పోస్టాఫీస్ వరకు వెళ్ళొస్తా. కొంచెం ఆ కర్ర ఇలా అందివ్వు అని ఈజీ చైర్‌లోంచి లేచి టవల్ భుజాన వేసుకుని, చెప్పులేసుకుని, భార్య అందించిన కర్ర అందుకుని మెల్లగా పోస్టాఫీస్‌కు బయలుదేరాడు పంతులు. అలా గుమ్మం దాకా వెళ్ళాడో లేదో పోస్ట్ అన్న కేక వినిపించింది. ఆ! పోస్ట్ వచ్చేసింది జానకి అని ఉత్సాహంగా బయటికెళ్ళి పోస్ట్ మ్యాన్ చేతిలోంచి కవర్ అందుకున్నాడు. ఎవరు రాశారండి? పెద్దాడా? చిన్నాడా? ఆ! పెద్దాడే రాశాడు. ఏం రాశాడో చదవండి. ఆ! చదువుతాను కానీ ఆ కళ్ళజోడు ఇలా లోనికెళ్ళి కళ్ళజోడు తెచ్చి ఇచ్చింది. మహారాజ రాజశ్రీ నాన్నగారికి మీ పెద్దబ్బాయి పవన్ నమస్కరించి వ్రాయినది. ఇక్కడంతా క్షేమం. మీరు వ్రాసిన ఉత్తరం చేరినది. ఒకటా రెండా 40,000. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? డబ్బు పంపితే అప్పు తీరుతుంది. లేకపోతే అప్పుల వాళ్లకు ఇల్లు స్వాధీనం చేయవలసి వస్తుంది అని రాశారు. పాత ఇల్లు కదా! అప్పులు వాళ్ళకే వదిలేయండి. నీవు, అమ్మ వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉండండి. నేను, తమ్ముడు అంతో ఇంతో నెల నెలా డబ్బు పంపుతాము. తమ్ముడు హరీష్ కూడా ఆ మాటే చెప్పమన్నాడు. మిమ్మల్ని ఇక్కడికే తీసుకొద్దామనుకుంటే ఇక్కడి వాతావరణం మీకు పడదు. అయినా వయసైపోయింది. ఇంత దూరం ప్రయాణం చేయలేరు. అమ్మకు నా నమస్కారములు తెలపండి. ఇట్లు మీ పెద్ద కుమారుడు పవన్. ఉత్తరం చదవడం పూర్తి చేసి కళ్ళల్లో ఎంత ఆపినా ఆగని కన్నీళ్లతో భార్యవైపు చూశాడు. ఆమె పరిస్థితి అలాగే ఉంది. గుండెలోంచి ఎగసి వస్తున్న బాధను అణచుకోలేక కన్నీళ్లతో భర్త వైపు చూసింది. ఏమండి? ఏమిటండి ఇది? వీళ్ళు మనం మనం కన్న కొడుకులేనా? మన కోరికల్ని చంపుకొని మన కలల్ని వారిలో చూసుకోవాలనుకున్న ఆశకు ఫలితమా? డబ్బు పంపుతారట డబ్బు. ఇప్పటికి మన కోసం ఒక్క పైసా పంపని వాళ్ళు మనం చచ్చామో బ్రతికామో తెలుసుకోడానికి ఒక ఉత్తరం ముక్క రాయటానికి బరువైన వాళ్ళు మనకు డబ్బు పంపుతారా? ఎన్ననుకుని ఏం లాభం? వాళ్ళను కన్నా ఇదిగో ఈ కడుపు మంచిది కాదండి. ఈ కడుపులో ఇలాంటి అగ్నిని వీళ్ళు రగిలిస్తారని తెలిస్తే వాళ్ళను ఆనాడే చంపేసేదాన్ని. తల్లి తండ్రిని ఇంత క్షోభ పెట్టిన వీళ్లకు మనలాగే జరగాలి అంది ఏడుస్తూ. ఛ! ఊరుకో జానకి. మన పిల్లల్ని మనం శపించుకోవచ్చా? ఎక్కడ ఉన్నా వాళ్ళ సుఖమే మనం కోరుకోవాల్సింది. చిన్నప్పుడు వచ్చీరాని మాటలతో నాన్నా మనం ఇల్లు కట్టుకుందాం అన్నప్పుడు సంతోషించాం. వాడిని ఓ ఇంజినీర్‌ని చేయాలనుకున్నాం కానీ, ఇప్పుడు ఓ ఇంజినీరై నాన్నా ఈ ఇల్లెందుకు పాతది అమ్మేసేయ్ అన్నప్పుడు బాధపడాలి తప్పదు. కష్టసుఖాలు మనుషులకు కాక మానులకొస్తాయా? ఇప్పుడే కదా ధైర్యంగా నిలబడాలి. రా అలా కూర్చుందువు గాని అని భార్యను ఓదారుస్తూ భుజంపై చేయి వేసి నెమ్మదిగా లోనికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తను ఈజీ చైర్‌లో కూర్చున్నారు. జానకమ్మ కళ్ళొత్తుకుంటూ ఇప్పుడెలా చేస్తారండీ? వాళ్ళు డబ్బు పంపుతారన్న ఆశతో నెల రోజులు గడువు అడిగారు. మరో 2 రోజులకు గడువు కూడా తీరిపోతుంది. ఒకటా రెండా 40,000. ఇప్పటికిప్పుడు ఎవరినడగాలి? ఆ బాకీ కూడా మనం తీర్చాల్సిందే కదా! ఇల్లు అమ్మేస్తాంలే జానకి. అంతకంటే మనం చేయగలిగిందేముంది? అన్నాడు పంతులు బాధగా. ఎలా అమ్ముతారండి? ఈ ఇల్లు మన కష్టాన్ని చెప్తుంది. కూలివాళ్ళు సరిగా పనిచేస్తారో లేదోనని మీరు ఓ నెల సెలవు పెట్టి వాళ్ళతో సమానంగా పనిచేసిన విషయం మీరు మర్చిపోయారేమో గాని నేను మర్చిపోలేదు అంది జానకమ్మ దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా. నాకు మాత్రం ఈ ఇల్లు కట్టేటప్పుడు నీవు చేసిన కష్టం గుర్తులేదనుకున్నావా? మరేం చేయాలి చెప్పు? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? నా నగలున్నాయి అమ్మేయండి అంది వెంటనే. నీ నగలా? హ్మ్. ఇంకా నీ నగలు ఎక్కడున్నాయి? పెద్దాడు ఇంజినీరింగ్ చదవాలని ముచ్చట పడితే ఆ నగలన్నీ అమ్మి డొనేషన్ కట్టాం కదా! మళ్ళీ వెంటనే పోనీ మన ఊరి దగ్గరున్న పొలం అమ్ముదామా? ఆ! అది మాత్రం ఎక్కడుంది జానకి. చిన్నాడు ఎంబీఏ చదవాలని మొరాయిస్తే వాడి కోసం ఆ పొలం అమ్మేశాము. అది అమ్మగా వాడి చదువు పూర్తి కాగా ఇంకా కొంత మిగిలితే అమ్మాయికి పెళ్లి చేద్దామని మనమనుకుంటే ఎందుకమ్మా చెల్లాయికి అప్పుడే పెళ్లి? మేమిద్దరం ఫారెన్ వెళ్ళి డబ్బు పంపుతాం. మేమే వరుణ్ణి వెదికి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాంలే అని వాళ్ళంటే నువ్వు నిజమేనని నమ్మి ఆ డబ్బు, దాంతో నేను రిటైర్డ్ కాగా వచ్చిన డబ్బు
ఇంటి మీద అప్పుగా కొంత డబ్బు తెచ్చి వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి ఇచ్చామండి. అంతా వాళ్ళకే ఇచ్చాం. ఇంకేం మిగిల్చారండి వాళ్ళు మనకు. అడుక్కు తినమన్నారు. పిచ్చి పిల్ల. ఒక్కగానొక్క ఆడపిల్ల. ఇద్దరి తోబుట్టువుల మధ్య పుడితే దాని అచ్చటా ముచ్చటా తీర్చలేకపోయాం. ఆనాడు అది అన్న మాటలే నిజమయ్యాయి. ఎక్కడుందో ఏ కష్టాలు పడుతుందో నా తల్లి. అవును జానకి. ఒక్క ఆడపిల్లయినా దాని కోరిక ఏదీ మనం తీర్చలేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యి, నాన్నా నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తాను. కోచింగ్‌కెళ్తాను నాన్నా అంటే, ఆడపిల్లకెందుకే అంత పెద్ద చదువులు? నీవంత చదువు చదివితే నీకు సరితూగే మొగుడిని వెతకలేమని కోచింగ్ ఇప్పించలేదు. కోచింగ్ లేకున్నా ఎంట్రన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకుంటే పెద్దాడి చదువుకు డబ్బు పంపాలంటే కష్టమవుతుందని దాన్ని ఎంబీబీఎస్‌లో చేర్పించకుండా మాన్పించాం. అప్పటి దాని ముఖంలో బాధ నాకు ఇప్పటికీ గుర్తే. పెద్దాడి కోసం, చిన్నాడి కోసం నీవు ఏమేమో తయారు చేస్తే, పెద్దవాళ్ళంటేనే నీకు ఇష్టంలే. నా కోసమని నీవేమైనా చేస్తున్నావా? ఎప్పుడు ఇది పెద్దాడికిష్టం, ఇది చిన్నాడికిష్టం అని చేసి పెడుతుంటావు. రేపు వాళ్ళ పెళ్ళాలొచ్చాక నిన్ను, నాన్నను అలాగే చూసుకుంటారేమో చూద్దాంలే అని ఎగతాళి చేసేది. ఆ మాటలే నిజమయ్యాయి. వాళ్ళ కోసం ఆస్తులంతా అమ్ముకున్న వాళ్ళం. ఒక్క ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేకపోయాం. మనం చేయలేదని బాధపడకుండా, దానికి ఇష్టమైన వాడిని వెతుక్కుంటే, మన కులం కాదని పెళ్లి ఖర్చు కూడా లేకుండా దాన్ని ఇంటి నుంచి తరిమేశాం అన్నాడు పంతులు ఏడుపు మేళవించిన గొంతుతో. మన కర్మండి. దేవుడు ముసలితనంలో ఇలాంటి బాధలు పడమని రాసిపెట్టాడు. దేవుడున్నాడు అంటారే, ఉంటే ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకోకూడదూ? జానకి, ఆకలేస్తుంది భోజనం చేద్దామా? ఏ పాటు తప్పినా నా పాటు తప్పదు కదా! నాకు ఆకలిగా లేదు. మీకు వడ్డిస్తాను పదండి. నేనొక్కడినే ఎప్పుడైనా భోంచేశానా జానకి? నీవు తినకపోతే ఆ భోజనం నాకు మాత్రం ఎందుకు? సరే పదండి. ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింటి వైపు కదిలింది. రాత్రి 8 గంటలయింది. పంతులుగారు భగవద్గీత చదువుతుంటే వింటూ కూర్చుంది జానకమ్మ. అది వింటుందన్న మాటే గాని రేపటి దిగులు ఆమె గుండెల్లో గుబగుబమంటుంది. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దం అయింది. ఏమండీ, మన ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దం ఏదో అయిందండీ. ఆ! నీ పిచ్చిగాని, మనింటికి ఇప్పుడెవరొస్తారు జానకి? ఆ! మనింటికి ఎవరొస్తారు అని మళ్ళీ గేటు తీసిన శబ్దం కావడంతో, మనింటికే అన్నట్టుంది. చూసొస్తానుండండి అని లేచి గుమ్మం వరకు వెళ్ళింది. వచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చేశారు. ఎవరమ్మా నీవు? అంది జానకమ్మ వచ్చిన ఆ ఆడమనిషి వైపు చూస్తూ. అమ్మా నన్ను కనుక్కోలేదా? నేనమ్మా నీ శిల్పను అని ఎదురుగా ఈజీ చైర్‌లో కూర్చొని ఉన్న తండ్రిని చూసి, నాన్నా లోపలికి రావచ్చా నాన్నా? అంది. అప్పుడు గుర్తించారు ఆ గొంతును ముసలి దంపతులిద్దరూ. అమ్మా శిల్పా! నువ్వా? అన్నారిద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా. తల్లీ! ఎన్నాళ్ళకు వచ్చావమ్మా? అని పైకి లేచి కూతురి వైపు వస్తూ, శిల్పా! వీళ్ళిద్దరూ నా మనవళ్ళేనా? అల్లుడుగారు రాలేదా అమ్మా? అంది జానకమ్మ. నమస్కారమండి. నేను నేను మీ అమ్మాయి వెనకాలే ఉన్నాను. మీరు ఇంట్లోకి రానిస్తారో లేదోనని అన్నాడు శిల్ప వెనక నుండి పక్కకొచ్చి. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. నీ మాటలతో మమ్మల్ని ఇంకా సిగ్గుపరచకు బాబూ అన్నారు పంతులు బాధగా. లోపలికి రండి బాబూ. రామ్మా శిల్ప. రండర్రా రండి. నేను మీ అవ్వను. ఈయన మీ తాతయ్య అని మనవళ్ళ వైపు చేతులు చాపుతూ అంది జానకమ్మ. వీళ్ళ పేరేమిటి శిల్పా? అంది కూతురి వైపు చూస్తూ. వీడు పెద్దబ్బాయి. వీడి పేరు తులసీరాం. వీడు చిన్నబ్బాయి. వీడి పేరు జానకిరాం అంది నవ్వుతూ. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ముసలివాళ్ళిద్దరూ. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు. ఇద్దరూ ఒక్కసారే ఫక్కుమని నవ్వారు. పంతులుగారి అసలు పేరు తులసీ ప్రసాద్. ఇక జానకమ్మ పేరు జానకి. పెళ్ళైన కొత్తల్లో పంతులుగారు తనను పేరుతో పిలవమని ఎంత బ్రతిమలాడినా పిలిచేది కాదు. ఇప్పుడు మనవల్ని ఆ పేరుతోనే పిలవాలి. ఇప్పుడైనా ఆమె నోటి నుంచి తన పేరు వినాలన్న ముచ్చట తీరుతుంది కదా అని పంతులుగారు నవ్వితే, ఆనాటి సంఘటన గుర్తొచ్చి జానకమ్మ నవ్వింది. అల్లుడి పేరేమిటి శిల్పా? చెప్పనే లేదు అంది జానకమ్మ. నా పేరు సౌందర్రాజనండి. వెళ్ళండి బాబూ లోనికెళ్ళి కాళ్ళు కడుక్కోండి. శిల్పా అల్లుణ్ణి పెరట్లోకి తీసుకెళ్ళు. అంతలోగా నేను కాఫీ పెడతాను
అమ్మా ఇప్పుడు నువ్వేం కష్టపడకు, కాఫీలేం వద్దు గాని వేడి వేడిగా నేనే వంట చేస్తా. నాన్నా చేయనా? చెయ్యి తల్లి, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అన్నాడు పంతులు చెమ్మగిల్లిన కళ్ళతో. భర్తని పెరట్లోకి తీసుకెళ్ళి బాత్రూమ్ చూపించింది. పిల్లలకు ముఖాలు కడిగి డ్రెస్ చేంజ్ చేసి తను ముఖం కడుక్కొని వంట పనిలోకి దిగింది. వంట చేసి పిల్లలిద్దరికీ ముందు అన్నం తినిపించి పక్కలు పరిచి పడుకోబెట్టింది. అప్పటికే టైం 9:30 అయింది. పెద్దవాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. అమ్మా శిల్ప, ఈరోజే చివరి రోజమ్మా. మనమందరం ఈ ఇంట్లో కూర్చుని ముచ్చట్లాడటం, భోజనం చేయడం. నీ చిన్ననాటి ఇల్లును చివరిసారిగా ఈ రాత్రికి చూసుకోమ్మా అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. మీరేం బాధపడకండి నాన్నా. మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే శక్తి ఎవ్వరికీ లేదు. నీకు తెలీదమ్మా శిల్ప, అప్పులు వాళ్ళు. నాకంతా తెలుసు నాన్నా. తెలిసేగా మేమంతా మీకోసం ఇక్కడికి వచ్చాం. అవునండి మామయ్య గారు. శిల్ప ఫ్రెండ్ లీలా అని ఈ ఊరమ్మాయే. ఆవిడ భర్తకు ఈ మధ్యనే విశాఖపట్నంకు ట్రాన్స్ఫర్ అయిందట. ఒకసారి మార్కెట్లో శిల్పకు ఆవిడ కనిపించి మీ విషయమంతా చెప్పింది. శిల్ప ఇంటికి వచ్చి ఒకటే ఏడవడం మొదలెట్టింది. మా అమ్మ, నాన్న అందరూ తరచి తరచి అడిగితే అప్పుడు చెప్పింది. వాళ్ళు బాధపడి శిల్ప పేరిట, పిల్లల పేరిట ఉన్న డబ్బంతా డ్రా చేసి వెంటనే వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చినా మీరు రానిస్తారో లేదోనని బస్సులో అంతా ఒకటే దిగులు శిల్పకు. డబ్బు తెచ్చాం. మీకెంత అప్పుందో తీర్చేసి నిశ్చింతగా ఉండండి మామయ్య. జానకమ్మ పంతులుగారి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం. మీదంత గొప్ప మనసు బాబూ. గుణం చేత మనిషి గొప్పవాడు గాని కులం చేత గొప్పవాడు కాలేడని నిజం చేశారు. మీరు ఇచ్చిన ఆడపిల్ల సొమ్ము మేము ఆశించకూడదు బాబూ అన్నాడు పంతులు. హు, ఆడపిల్ల. ఆడపిల్ల తండ్రులను ఆపదలో ఆదుకోకూడదా నాన్నా? ఆడపిల్లనని నన్ను మీ సంతానంలోంచి వేరు చేస్తారా నాన్నా? మగవాళ్ళని, వాళ్ళను అందలమెక్కించినందుకు కన్న తల్లిదండ్రుల మాటే మరిచిన విశ్వాసఘాతకులు నాన్నా వాళ్ళు. మీరు నాకు చెప్పించిన చదువుకు ఏదో ఒక ఉద్యోగం దొరికింది. ఈ డబ్బు మీరిచ్చిన భిక్షే నాన్నా. మీరు డబ్బు తీసుకోకపోతే అసలు మేం భోజనమే చేయం. ఇప్పుడే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాం అంది ఏడుపు గొంతుతో. అమ్మా శిల్ప, రాక రాక పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కన్నీళ్లతో భోజనం కూడా పెట్టకుండా పంపకూడదమ్మా. ఆడపిల్లని చిన్నప్పటి నుంచి నిన్ను వేరుగా చూసినందుకు ఇప్పుడు నీవే మమ్మల్ని ఆదుకోవాల్సి వచ్చింది. ఆడపిల్లకేనమ్మా తల్లిదండ్రుల మీద ప్రేమ, అభిమానం ఉండేదని ఇప్పుడు తెలుసుకున్నాం. ఆడపిల్ల కన్నవారికి ఆణిముత్యం లాంటిది. ఏమండి, అది చెప్పినట్లు వినండి అంది జానకమ్మ కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ. సరే, కానీ ఒక్క షరతు శిల్ప. మా తదనంతరం ఈ ఇల్లు నీకే చెందేట్లు వ్రాస్తాం. దీనికి మాత్రం అభ్యంతరం పెట్టకమ్మా అన్నాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతుండగా. అందరూ భోజనాలు కానిచ్చి కరెంటు కోత కారణంగా కరెంటు పోవడంతో ఆరుబయట పక్కలు వేసుకున్నారు. వెన్నెల పిండారబోసినట్టుంది. అందరి మనసుల్లో దిగులును ఆ పున్నమి చంద్రుడు తొలగించాడు. నిన్నటి దిగులు లేదు వారి కళ్ళల్లో. రేపటి నిశ్చింత ఉంది వారి మనసుల్లో. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.